వికారాబాద్ బీజేఆర్ చౌరస్తాలో బీజేపీ నాయకులు ధర్నాకు పిలుపునిచ్చారు. దేశ గౌరవానికి భంగం కలిగించేలా ప్రధాని మోదీ అధికారిక నివాసం ముందు రాహుల్ గాంధీ ప్రదర్శించిన బాధ్యతారాహిత్యమైన వైఖరిని తీవ్రంగా ఖండిస్తూ నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, బీజేవైఎం నాయకులు, మండల అధ్యక్షులు, కౌన్సిలర్లు, పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడాలని, దేశ అత్యున్నత రాజ్యాంగ పదవులకు గౌరవం ఇవ్వాలని, రాజకీయాల్లో బాధ్యతాయుతమైన వ్యవహారం అవసరమని తమ గళాన్ని వినిపించారు. విద్యార్థుల భవిష్యత్తు, దేశ ప్రయోజనాలు, ప్రజాస్వామ్య వ్యవస్థల పట్ల బీజేపీ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందన్నారు. ఉద్రిక్తతలు నెలకొనే అవకాశం ఉన్న నేపథ్యంలో బీజేపీ, బీజేవైఎం నాయకులను అరెస్టు చేశారు. విషయంలో మంత్రి రాజీనామా చేయాలని, పార్లమెంట్ కొనసాగకుండా ప్రతిపక్షాలన్నీ ప్రజాధనాన్ని, ప్రజా సమయాన్ని వృధా చేస్తూ నీట్ పరీక్ష కంప్లీట్ చేసి సక్సెస్ఫుల్గా దోషులను లీకేజ్కు కారకులైనటువంటి దోషులను వెంటనే అరెస్ట్ చేసి మళ్ళీ రీఎగ్జామినేషన్ చేసి రిజల్ట్ ఇచ్చి వాళ్ళ ర్యాంకులు కూడా చేసేసి పిల్లలు పోయి చదువుకుంటుంటే ఈరోజు పార్లమెంటు ముఖ్యమైన అంశాలు ఎన్నో చర్చించాల్సిన విషయాలు ప్రభుత్వము ఇదే విషయం నీటి గురించి చర్చిస్తామన్నా కూడా వాళ్ళ దగ్గర సబ్జెక్ట్ లేక, మాట్లాడే విషయం లేక రోజు పార్లమెంట్ను స్తంభింపజేస్తూ సెన్సిటివ్ ప్లేస్లలో ధర్నాలు చేస్తూ ఢిల్లీని అదలాకుదలం చేసి మరో నేపాల్, మరో బంగ్లాదేశ్, మరో శ్రీలంక చేస్తామని కంకణం కట్టుకొని పార్టీలన్నీ దేశాన్ని విచ్ఛిన్నం చేసే విధంగా కొనసాగుతూ ఉన్నాయి. వీటిని మేము ఎప్పుడు ముందుకు సాగనీయము. దీన్ని ముందుకు పోనీయకుండా భారతీయ జనతా పార్టీ శ్రేణులు ఎప్పుడు కూడా అడ్డుకుంటాయి. అందుకే ఈరోజు పార్టీ పిలుపు మేరకు అన్ని మండలాలలో, జిల్లా కేంద్రాలలో ధర్నాలు చేస్తూ ఉన్నాము. ఈ రాహుల్ గాంధీ కుటిల నీతి ఈరోజు ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. సోషల్ మీడియా ద్వారా, టీవీల ద్వారా ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. ఖబర్దార్ కాంగ్రెస్